ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, అత్యున్నతమైన మహోన్నతమైన ఘనమైన నీ నామమును బట్టి మరొకసారి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మారు మనసు అంటే ఏమిటో మేము ధ్యానం చేస్తుండగా దాన్ని చక్కగా మేము అర్థం చేసుకొని ప్రభా, మరి ఎవరైతే మారు మనసు పొందలేదో వారు మారు మనసు పొంది దేవుని రాజ్యమునకు అనగా పరలోకమునకు వారసులుగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మారు మనసు అనే ఒక అంశమును గురించి మనము తెలుసుకొనబోతున్నాము. ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అంటారు, అంటే మారు మనస్సు అంటే పశ్చాత్తాపం. మరి బైబిల్లో ఏమి రాయబడి ఉందో తెలుసుకుందాము. మరి మారు మనసు పొందితేనే మనము పరలోక రాజ్యములో ప్రవేశించగలము. అసలు మారు మనసు అంటే ఏమిటో తెలుసుకుందాం. అంటే మారు మనసు అనగానేమి? మారు మనసు అనగా పాప జీవితమును విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుట. పాప జీవితమును, పాత జీవితమును, పాప బ్రతుకును విడిచిపెట్టి, అంటే పశ్చాత్తాపడి విడిచిపెట్టి దేవుని వైపు తిరగటమే మారు మనసు. మారు మనసులో రెండు లక్షణములు ఉన్నాయి. ఒకటి పశ్చాత్తాపం చెందుట, అదే రిపెంటెన్స్ అంట, అదే మారు మనసు అంట. పశ్చాత్తాపడటం, తాను చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపడటం. రెండవది మన సొంత ఇష్టమును విడిచిపెట్టి దేవుని వాక్య ప్రకారము జీవించుటకు తీర్మానం చేసుకునటం. మొదటిది పశ్చాత్తాపం చెందటము. రెండవది మన సొంత ఇష్టమును విడిచిపెట్టి దేవుని వాక్య ప్రకారము జీవించుటకు తీర్మానించుకునుట. ఈ రెండు మారు మనసులో ముఖ్యమైన లక్షణాలుగా మనము గ్రహించగలము. అప్పుడు దేవుడు క్షమించి భక్తి జీవితమును అనుగ్రహిస్తాడు. అంటే పాప క్షమాపణ కలుగుతుందన్నమాట. ఈ మారు మనసులో మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డామో, దేవుని వాక్య ప్రకారము జీవించుటకు మనం తీర్మానం చేసుకున్నామో, అప్పుడు నీ పాపములు మరి క్షమించబడతాయి. భక్తి జీవితం నీకు ప్రారంభమవుతుంది. ఆ రీతిగా దేవుని వలన పాప జీవితము నుండి విడుదల పొందుటే మారు మనస్సు. అదే హృదయములో జరిగే మార్పు. మారు మనసు ఎందుకు పొందవలెను అనే అంశం గురించి కూడా మనం తెలుసుకుందాము. మొదటిగా మారు మనసు అంటే ఏంటో తెలుసుకున్నాము. రెండవది మారు మనసు ఎందుకు పొందాలి? అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో ఏమి రాయబడిందో చూడండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. చూడండి, 3:20లో రాయబడి ఉన్నది. ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఈ మాటలు చెప్పుచూ ఉన్నాడు. అంటే మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. అంటే మారు మనసులో నువ్వు పశ్చాత్తాపడటంలో పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరగమన్నాడు. అంటే పాపములు తుడిచివేయబడు నిమిత్తము అంటే మారు మనసు పొందితే మన పాపములు తుడిచివేయబడతాయి. తర్వాత దేవుని రాజ్యములో ప్రవేశించుటకు మారు మనసు పొందవలెను. దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో ప్రభు సెలవిచ్చాడు, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడి. ఎందుకంటే మారు మనసు పొందితేనే కానీ మరి దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ప్రభు మరి బోధించాడు. ఆయన బాప్తిసం పొందిన తరువాత మన మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో మనం చదువుతాము. ఆ తర్వాత ఆయన పట్టణాలు, గ్రామాలు ఆయన తిరిగి దేవుని సువార్తను అంటే మారు మనసు పొందుడి అని
ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తాం. అలాగే మనం కూడా మారు మనసును మనము ప్రకటన చేయాలి, సువార్తను ప్రకటించాలి. నశింపక ఉండునట్లు ప్రభువు రాకడలో ఎత్తబడుటకును మారు మనసు పొందవలెను. మనము నశింపకున్నట్లు అంటే నరకములో పడిపోకుండా, నరకమున పడకుండా, నిత్య నాశనములోనికి వెళ్లకుండా, నరకాగ్ని గుండములోనికి వెళ్లకుండా మనము మారు మనసు పొందవలెను. గనుక దేవుని రాజ్యములో ఎత్తబడుటకును, ఒకవేళ ప్రభు రాకడ అంటే ఆయన వచ్చే సమయానికి మన భూమి మీద ఉంటే మనము మహిమ దేహాలుగా మార్చబడి ఎత్తబడుటే విషయములో మరి ఇవన్నీ అంటే నీవు మారు మనసు పొందితేనే నువ్వు ఎత్తబడతావు, నరకం నుండి తప్పింపబడతావు అని ఈ వాక్యంలో మనం చదవచ్చును. ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని దేవుడు కోరుకుంటున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. ఎవడు నశింపవలనని ఇచ్చేయింపక అందరూ, దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని చిత్తములో అందరూ రక్షించబడాలని ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. కానీ చూడండి, అందరూ రక్షించబడాలని, అందువల్లనే ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. కనుక మారు మనసు పొందితేనే, పశ్చాత్తాపడితేనే నీవు దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది దేవుని వైపునకు తిరగవలనని దేవుని కోరిక అయ్యున్నది. దేవుని కోరిక ఏంటంటే మనుషులు భూమి మీద వారి పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగాలని ఆయన కోరుకుంటున్నాడు. అందువలన అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 30వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏథెన్స్లో మరి పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంలో పలికిన ఈ మాటలు అన్నమాట. అందరూ మారు మనసు పొందవలనని, ప్రతి ఒక్కరూ మరి మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఇట్స్ ఎ కమాండ్మెంట్ అట. ఏంటి? మారు మనసు నువ్వు పొందాలి. ఎందుకనంటే దేవుని రాజ్యములో నీవు ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. రాబో ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పింపబడుటకు భయంకరమైన ఉగ్రత ఆ రాకడ సమయంలో జరగబోతూ ఉన్నది. తీర్పు నుండి తప్పించబడుటకు మారు మనసు పొందవలెను. దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? దేవుని యొక్క తీర్పు నీవు తప్పించుకొనలేవు. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చదువుతున్నాం. ఎందుకనంటే ఆయన నువ్వు తప్పించుకోలేవు. ఆయన అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. దేవుని అనుగ్రహం ఏంటంటే మారు మనసు పొందాలని. 3వ విషయము, ఎవరెవరు మారు మనసు పొందవలెను? మొదటిగా దేవుని రాజ్యమును కోరు వారందరూ. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయం 30వ వచనంలో రాయబడినట్లు మరి అందరూ అంతటను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలట. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఈ సంఘ యుగములో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఆప్షన్ కాదు. ప్రతి ఒక్కరూ రిపెంట్ అవ్వాలి పాపాల విషయమై. తర్వాత ఇశ్రాయేలీలు కూడా పొందాలి. వారు కూడా మారు మనసు పొందాలి. వారు కూడా పశ్చాత్తాపడాలి. ఇదే విషయంలో అంటే యేసు ప్రభు వారిని వారు సొంత రక్షణగా అంగీకరించలేదు. మెస్సీగా వాళ్ళు గుర్తించలేకపోయారు. లోకరక్షకుడుగా తెలుసుకోలేకపోయారు. ఆయనే మెస్సియా, ఆయనే లోకరక్షకుడు, ఆయనే రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, అదే సంఘం అనే విషయాలు వాళ్ళు గ్రహింపులోకి రాలేదు. కనుక వారు ఉగ్రతను తప్పించుకొనలేరు.
ఇశ్రాయేలు కూడా రక్షణ పొందాలి. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనములో రక్షణ కోరు అన్ని జనులందరూ పొందవలెను. అన్ని జనులందరూ కూడా రక్షణ పొందాలి. ఇశ్రాయేలీలు అన్ని జనులందరూ కూడా మారు మనసు పొందాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి 4వ విషయం ఏంటంటే మారు మనసు పొందవలని ఎవరెవరు చెప్పారు అంటే, మారు మనసు గురించి ఎవరు చెప్పారు అని అంటే, మొదటిగా మన ప్రభువే ఆయన చెప్పాడు. మార్కు 1:15 ఇందాక మనం చదివాము. దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి అని ఆయన మారు మనసు గురించి ప్రకటన చేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగే పేతురు భక్తుడు కూడా మరి మారు మనసు గురించి చెప్పాడు. అపోస్తలుల కార్యగ్రంథము 2:38 ఏమి రాయబడిందంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి అంటే పశ్చాత్తాపడ, రిపెంటెన్స్ అంటే పాపాలను ఒప్పుకోవటం అన్నమాట. మారు మనసు పొందిన తర్వాత ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ ఎప్పుడు వస్తుందని అంటే, బాప్తిస్మం వలన రాదు కానీ మారు మనస్సు వలన పాప క్షమాపణ వస్తుంది. బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞగా, విధేయతకు మాదిరిగా బాప్తిస్మాన్ని పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎప్పుడు? బాప్తిస్మం పొందిన తర్వాత. బాప్తిస్మం ముందా పరిశుద్ధాత్మను పొందేది? బాప్తిస్మానికి ముందే. అప్పుడు అంటే వన్ టైం అనేది వెంటనే మనం ఆలోచన చేస్తాం. ఏంటంటే బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వరమును పొందటం అనుకుంటాం. కాదు. బాప్తిస్మము పొందక ముందే, అప్పుడు అంటే ఎప్పుడు? వాళ్ళు మారు మనసు పొందినప్పుడు, విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్మను పొందారు. ఆ వరం వాడికి అనుగ్రహించబడినది. పశ్చాత్తాపడ్డారు, పాపాలు క్షమించబడ్డాయి, పరిశుద్ధాత్మను పొందారు. తర్వాత వారు బాప్తిస్మం పొందారు. ఇది క్రమము. వెంటనే వాక్యం వాక్యం ఉందని మనం చెప్పకూడదు. అలా చెప్తే రాంగ్ ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళిపోద్ది. దాన్ని గమనించాలి. మిగిలిన లేఖన భాగాలతో దాన్ని పోల్చి చూడాలన్నమాట. ఇక్కడ మారు మనసు అంటే మెయిన్ మనసు మార్చుకోవటం అంటే హృదయములో మార్పు రావటం అన్నమాట. అది ముఖ్యం. ఎప్పుడు? అది పశ్చాత్తాపడుతున్నప్పుడు, ఆ రిపెంటెన్స్ అంటాం కదా. పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు, వాక్యాన్ని ప్రకారం నేను జీవించాలని ఇష్టాన్ని కాదనుకొని దేవుని ఇష్టముకు నీవు అప్పగించుకున్నప్పుడు, అప్పుడే నువ్వు మారు మనసు పొందుతున్నావు. పాపక్షమాపణ కలుగుతుంది. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఇవన్నీ జరిగిస్తూ ఉంటాడు, ఒప్పింపజేస్తూ ఉంటాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఆయన ఒప్పింపచేయును. ఆ తర్వాత ఇవే కార్యక్రమం జరుగుతాయి. అప్పుడు బాప్తిస్మం పొందుతాము. బాప్తిస్మం వలన పాపక్షమాపణ రాదు, మారు మనసు రాదు, పరిశుద్ధాత్మ కూడా రాడు. అది ఇక్కడ మీరు గమనించవలసిన విషయము. తర్వాత పౌలు భక్తుడు కూడా చెప్పాడు 17:30 అందరూ అంతటా మారు మనసు పొందాలని. 4వదిగా శిష్యులు కూడా చెప్పారు. మార్కు 6:12 మనం చదువుతామన్నమాట. వారు కూడా మారు మనసు గురించి ప్రకటన చేశారు. రిపెంటెన్స్ అనమాట. యు మస్ట్ బి రిపెంటెడ్. పశ్చాత్తాపడని చెప్పకుండా మనం ఏం చెప్పినా అది రక్షణ కార్యక్రమం జరగదు ఒక వ్యక్తిలో. అదనమాట. చూడండి, ఇక్కడ మారు మనసు అంటే చెప్పాము. మారు మనసు ఎందుకు పొందవలెనో కూడా ఆలోచన చేశాము. 3వదిగా ఎవరు మారు మనసు పొందాలి, మారు మనసు పొందవాలని ఎవరెవరు చెప్పారు అనే విషయాలు కూడా మనం ఆలోచన చేశాము. 5వదిగా నిజమైన మారు మనసు అంటే ఎట్లాగా మనము తెలుసుకొనగలము. హౌ కెన్ వి నో ఇట్? మారు మనసు అని అంటే మనకు ఒక ఉదాహరణ లూకా సువార్తలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో. తప్పిపోయిన కుమారుడు. చూడండి, తప్పిపోయిన కుమారుని యొక్క కథ మనకు బాగా తెలుసు. తప్పిపోయిన కుమారుడు తన పాప జీవితం నిమిత్తము పశ్చాత్తాపమును చెందాడు. అంటే పశ్చాత్తాపడ్డాడు. తను చేసింది పాపమని ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆ పందులు తినే పొట్టు
తినటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అవకాశం కూడా రానప్పుడు అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అదేనమాట. అట్టి దుస్థితిలో ఉంటే చచ్చిపోదునని గ్రహించాడు. తండ్రి వద్దకు వెళ్ళి పాపినని ఒప్పుకొని ఆయన అధికారములో జీవించుటకు నిర్ణయించుకునేను. అక్కడ తీర్మానం చేసుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు, పాపినని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తండ్రి దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు, ఆయన అధికారం మీద జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పందులు వదిలిపెట్టాడు, ఈ చెడు జీవితాన్ని విడిచిపెట్టాడు. ఇదే నిజమైన మారు మనసు, పశ్చాత్తాపము. ఆయనలో ఈ పశ్చాత్తాపం కలిగినది, అది నిజమైన మారు మనసు. ఇంకొక ఉదాహరణ, ఒక తండ్రికి 2 కుమారులుండిరి. తండ్రి తన కుమారునితో పని చేయమని చెప్పగా చేయుదునెను. తండ్రికి 2 కుమారులుంటే ఒక కుమారునితో పని చేయమని చెప్పినప్పుడు చేయుదునన్నాడు, కానీ చేయలేదు. రెండవ వాడు చేయనని చెప్పి తన మనసు మార్చుకొని తండ్రి చెప్పినట్లు చేశాను. ఇదే నిజమైన మారు మనసు. రెండోవాడు చేయనని చెప్పి తన మనసు మార్చుకున్నాడు అనమాట. మత్తయి సువార్తలో మనం చదువుతాం అది. ఇది నిజమైన మారు మనసు. మూడవ ఉదాహరణ ఏమిటంటే ఇస్కరియోతు యూదా ప్రభువును శత్రువులకు అప్పగించినందున పశ్చాత్తాపం చెందాడు. అయ్యో, నేను ప్రభువుని నిరపరాధ రక్తాన్ని నేను చిందించాను, ప్రభు నిర్దోషిని నేను ఈ విధంగా చేశాను అని శత్రువులకు అప్పగించేశాను, ఆ సైనికులకు, ఈ మతాధిపతులకు, పెద్దలకు నేను అప్పగించేశానని అతను పశ్చాత్తాపడ్డాడట. కానీ ప్రభువు నొద్దకు వెళ్ళి ఒప్పుకొనలేదు. ఇది సరైన మారు మనసు కాదు. దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము మారు మనస్సును కలుగు చేస్తుందట. దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం. యూదా ఇస్కరియోతులో ఈ జస్ట్ ఫెల్ట్ ఎ సారీ ఫర్ ఇట్. నిజముగా అతను పశ్చాత్తాపడినట్లయితే ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకునేవాడు. ఎందుకనంటే తనకు కూడా అవకాశం ఉన్నది. ఎంత ఘోరపాపినైనా ప్రభు క్షమిస్తాడు. పేతురును క్షమించాడు, తెలుసు మనకి, ఆయన బొంకినప్పుడు. యూదా ఇస్కరియోతు కూడా క్షమించబడును, కానీ తనకు అవకాశము రాలేదు. అంటే అవకాశము రాలేదనంటే జార విడుచుకున్నాడు. అవకాశం ఉన్నది. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపిని ఒప్పుకునే అవకాశము ఉన్నది. కానీ సాతాను యొక్క ప్రేరేపణలో తను ప్రభు దగ్గరకు వెళ్ళలేకపోయాడు, ఒప్పుకోలేకపోయాడు. తరువాత తెలుసు, తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు, పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. 4వ ఉదాహరణ ఏంటంటే పౌలు భక్తుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఫెలిక్స్ అనే అధిపతి దగ్గర ఆయన సమక్షంలో వాక్యం బోధిస్తున్నప్పుడు ఫెలిక్స్ వాక్యాన్ని విన్నాడు. తర్వాత యేసు ప్రభువును నమ్మకపోతే నాకు తీర్పు ఉందని గ్రహించాడు. అంటే తీర్పు అంటే ఏంటి? యేసు ప్రభువును నమ్మకపోతే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు, పాతాళంలోకి వెళ్ళిపోతావు. యేసు ప్రభువును నమ్ముకుంటే నువ్వు తీర్పులో రావు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. అదేనమాట. మరి ఫెలిక్స్ వాక్యాన్ని విన్నాడు. వెరీ గుడ్, చాలా శ్రద్ధగా విన్నాడు వాక్యాన్ని. తీర్పు ఉందని కూడా గ్రహించాడు. ఏంటి తీర్పు? ప్రభువు నమ్మకపోతే నరకము, నమ్మితే పరలోకము. తర్వాత భయపడ్డాడు కూడా. అయ్యో, నమ్ముకోపోతే ఎలాగా, రేపు నేను నరకంలోకి వెళ్ళిపోతాను, దేవుని తెలుసుకోపోతే ఎలాగా భయపడ్డాడు. తర్వాత భయపడటం ఏదో పౌలు భక్తుని కూడా గౌరవించాడు. గౌరవిస్తేనే కదా ఏమి జరుగుతున్నాయి అక్కడ అన్నట్లుగా ఉన్నది. మరి గౌరవించాడు. కానీ క్రీస్తును తనకు రక్షకునిగా అంగీకరించలేదు. అన్నీ కనపడుతున్నవి కానీ అసలు ఫైనల్గా క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించలేదు. వాక్యం వినటం, తీర్పు ఉందని తెలుసుకోవడం, భయపడటము, భక్తుని గౌరవించటము, ఇవి మారు మనసా? ఫైనల్గా నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే అది మారు మనసు అవుతుందన్నమాట. ఇవన్నీ నువ్వు చూపించినంత మాత్రాన
ఇది సరి అయిన మారు మనసు కాదనే సంగతిని గ్రహించాలి. యూదులకును గ్రీసు దేశస్థులకును పౌలు భక్తుడు చెప్పినది ఏమనగా, మారు మనసు క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండవలెను. అపొస్తలుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుతాం. మారు మనస్సును పొందకపోతే నశించిపోదుమని ప్రభు కూడా చెప్పెను. మీరు మారు మనసు పొందనెడల మీరందరూ అలాగే నశింతురు. లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనము 5వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక 2 సంఘటనలు మనం చూస్తున్నాం. ఏమిటంటే, మారు మనసు పొందాలని ప్రభువు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివితే, పిలాతు గలిలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ప్రభుతో చెప్పారట. ఏంటి ఏ సంగతి ఆయన ప్రభుతో చెప్పారు అంటే, ఈ పిలాతు ఏం చేశాడంటే, గలిలైన కొంత రక్తం వారి బలులతో కలిపి ఉండెను, కలిపేసేసాడు, చంపించేశాడు. అందువలన చూడండి అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వారితో ఇట్లనే, ఈ గలీలు అట్టి హింసలు పొందినందున వారు గలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఆ కొద్దిమంది హింసించబడి చంపించబడ్డారు. వాళ్ళు అలాగా ఉండుట అండ్ ఎందుకు వాళ్ళకి అది సంభవించిందని అంటే, మిగిలిన గలీలందరికంటే వారు పాపులానే అది వాళ్ళకి సంభవించింది కాదు. ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందకపోతే మీరును అలాగే నశిస్తారు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకొక సంఘటన కూడా ఆయన సెలవిస్తున్నాడు. ఏంటంటే, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారణం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. ఈ సిలోయములోని గోపురం కింద పడి 18 మంది చనిపోయారట. 18 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు అలాగా చనిపోయారంటే ఏదో పాపం చేసి ఉంటారు, పాపులై ఉంటారు, మన వాళ్ళకంటే నీతిమంతులమని అనుకుంటున్నారు. అట్టి వారిని ఉద్దేశించి ప్రభు ఏం సెలవిస్తున్నాడు అంటే, మీరు మారు మనసు పొందకపోతే అలాగే మీరు నశిస్తారు. ఏదో వాళ్ళకేదో నాశనం వచ్చిందని వాళ్ళేదో పాపులు మీరు నీతిమంతులు అనుకుంటున్నారు, అలా మీరు కారు. మీరు మారు మనసు పొందకపోతే అంతకంటే భయంకరమైన మరణము, నరకము, నిత్యాగ్ని గుండము వస్తుందని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. 6వ విషయము, ఏ విషయాలలో మారు మనసు మనం పొందాలి? మొదటిగా, మారు మనసు పొందుటకు నేను దానికి శ్రమమిచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ప్రకటన 2వ అధ్యాయము 21వ వచనము, మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు నొల్లదు. తోతైరలో ఉన్న సంఘపు దూతకు ఎలాగో వ్రాయము. తోతైరలో ఉన్న సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, మారు మనసు పొందుతూ నీకు అవకాశం ఇచ్చాను కానీ నీవు మారు మనసు పొందలేదు. తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు నొందనొల్లదు. జారత్వం అనే పాపము ఉన్నది, అది విడిచిపెట్టాలి. జారత్వమును, ఫార్నికేషన్, బిఫోర్ మ్యారేజ్ నువ్వు చేసే పాపాలు, వాటిని నువ్వు విడిచిపెట్టాలి, నువ్వు మారు మనసు పొందాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో నువ్వు మారు మనసు పొందాలి? ఆ విషయంలో నీవు మారు మనసు పొందాలి. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట మానవలెను. ఇంకోటి ఏంటంటే, మారు మనసు అంటే నువ్వు మారు మనసు పొందావు ఏ విషయాల్లోనంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట మానవలెను. విగ్రహాలు బలిచ్చాన్ని తీసుకొచ్చి నీకు పెడితే అది తినటం మానాలి. వారికి నువ్వు వివరించాలి, చెప్పాలి, మోమాట పడకూడదు. ఒకవేళ తీసుకోపోతే ఏమంటారేమోనని వారి ముఖస్థుతి కొరకు ఏదో వారిని
కప్పిపుచ్చటానికి పలహారమును తీసుకొని వేరే వారి చేతిలో పెట్టడం, అది ఇంకా పాపం, డబుల్ సిన్నింగ్. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు చెప్పలేపో, యు ఆర్ ఫెయిల్డ్. గమనించుకో, తినటము మానవలను, అప్పుడే నువ్వు వారికి చెప్పగలవు విగ్రహము వచ్చిందని, బలి ఇచ్చిన వాటిని మనము భుజించకూడదనని. తరువాత తప్పు బోధలను విడిచుటే మారు మనసు. ప్రకటన 2:14 తప్పు బోధలు, చాలా తప్పు బోధలు వస్తున్నాయి. వాటి నుంచి నువ్వు మారు మనసు పొందాలి, వాటిని విడిచిపెట్టాలి. నీవు తెలుసుకోవాలి మారు మనసు అంటే ఏంటో, పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసుకోవాలి. నువ్వు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. అయితే ఏ విషయాల్లోనంటే ఇక్కడ తప్పు బోధలను విడిచుటే మారు మనసు. నువ్వు తప్పు బోధన విడిచిపెట్టి రావాలి. దేవుని వాక్యమునకు లోబడుట మానివేసిన, దేవుని వాక్యానికి లోబడకపోవటం కూడా, నాకంతా తెలుసు అన్నట్లుగా లోబడకపోవటం కూడా, అలాంటి వారు మారు మనసు పొందాలి. ప్రకటన 3:3 మనం చదువుతాం. 4వది, ఏ స్థితిలో నుండి పడితివో దానిని సరిచేసుకున్నటే మారు మనసు. ఒకవేళ నీవు పడిపోయావనుకోండి, అంటే పడిపోవటానికి అవకాశము ఉన్నది. అయితే నువ్వు పడిపోయిన వెంటనే నువ్వు మరలా తిరిగి నీ స్థానాన్ని, అనగా మరలా పశ్చాత్తాపడి రిపెంట్ అయ్యి మరలా సరిచేసుకొని దేవునితో నీవు సహవాసంలోనికి రావాలి. 5వ విషయం ఏంటంటే, ఏ విషయాల్లో మారుమనసు పొందాలి అంటే, కొరాజీనా బేత్సయిదా పట్టణముల మధ్యలో ప్రభు ఎన్నో అద్భుతములు చేసినను వారు మారు మనసు పొందలేదు. ప్రభు కొరాజీనా బేత్సయిదా పట్టణాలు ఆయన సేవలో పరిచర్యలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, గలిలియా ఆ ప్రాంతాల్లో ఆయన చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు అక్కడ చేశాడు. కానీ వాళ్ళు ఎవరు ఆయన నమ్మలేదు, మారు మనసు పొందలేదు. అట్లే మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి త్వరగా మారు మనసు పొందాలి. మనం దేవుడు ఎన్నో మేళ్లను లేక ఎన్నో సంఘటనలు దేవుడు నీ జీవితంలో చేసి ఉంటాడు. వాటిని బట్టి నీవు త్వరగా తెలుసుకొని మారు మనసు అనుభవంలోనికి రావాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 22 వచనాలు మీరు చదవండి. అక్కడ దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. 6వ విషయం ఏంటంటే, నీనివే పట్టణస్థులు తమ చెడుగును బట్టి పశ్చాత్తాపము చెంది వాటిని విడిచిపెట్టిరి. మనకు తెలుసు, నీనివే అష్షూరు రాజ్యంలో, అంటే బబులోను ప్రాంతము లేక ఇరాక్ దేశం అని చెప్పబడుతున్న ప్రాంగణం అదంతాను. మరి అక్కడ నినివే పట్టణస్థులు ఆ దినాల 1,20,000 మంది అట. మహాపట్టణం అప్పుడు అది. ఆ రోజుల్లో తెలుసు, యోనా వెళ్ళి ప్రకటన చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు అంటే, అందరూ వాళ్ళు ఉపవాసం ఉండి, మనుషులే కాదు, రాజే కాదు, పశువులు కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డారట. వేటి విషయం? వారు చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపడ్డారు. 40 దినాల్లో యోనా ప్రకటన చేశాడు, మీరు మారు మనసు పొందకపోతే ఇంకా ఇదిగో దేవుడు మిమ్మలను నిర్మూలం చేయాలనుకుంటున్నాడు అన్నప్పుడు వాళ్ళందరూ, రాజు మొదలుకొని సేవకుని వరకు ప్రజలందరూ, పశువులందరూ ఉపవాసం ఉండి వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు. వారి పాపాలను ఒప్పుకున్నాడు. గనుక దేవుడు తను పంపించబోయే ఆ ఉగ్రతను మాన్పి ఆ యొక్క మహాపట్టణాన్ని 1,20,000 మందిని ఆయన రక్షించాడు. కారణము మారు మనసు, అదే పశ్చాత్తాపము. అట్లే మన జీవితంలో కూడా చెడుగును విడిచిపెట్టాలి, అదే మారు మనసు. మత్తయి సువార్త 12:41 మనం చదువుతాము. ఈ విషయాలను మనము తెలుసుకోవాలి. 7వ విషయం ఏమిటంటే, ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించి భ్రష్టుడైనాడు. మనకు తెలుసు ఏశావు యొక్క జీవిత చరిత్ర. అంటే ఏమిటనంటే, తన జ్యేష్ఠత్వపు హక్కును ఒక పూట కూటి కొరకు అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు తనకిచ్చిన ఆత్మీయ విలువను
ఆత్మీయమైన స్థితిని, ఆ ఆధిక్యతను, ఆ జ్యేష్ఠత్వమును తన శరీర అవసరము కొరకు, తన శరీర కోరిక తీర్చుకున్నటకు, అనగా ఆకలి తీర్చుకున్నటకు తాకట్టు పెట్టేశాడు. తనకి శరీర విలువలు ఎక్కువ, ఆత్మీయ విలువల కంటే, దేవుడిచ్చిన వాటికన్నిటికంటే తనకు తన శరీర అవసరతలు, అక్కరలు అప్పటికప్పుడు నాకు కావాలి అన్నమాట, రెడీమేడ్గా నాకు ఇవ్వాలి అన్నట్లు అతను ఉన్నాడు. దేవుని యొక్క విలువను, అనగా ఆత్మీయ స్థితిని నిలబెట్టుకోలేకపోయాడు, వెయిట్ చేయలేకపోయాడు. చాలా భయంకర పరిస్థితి. అట్లే భక్తిని అమ్మివేయటయే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. దాని గురించి మారు మనసు పొందండి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో, ఆ పరిస్థితులు నీవు ఉన్నావేమో, నీకు ఆత్మ సంబంధమైన విలువల కంటే శరీర సంబంధమైనవే, శరీర అవసరాలే ఆశీర్వాదాలే అని నువ్వు కోరుకుంటున్నావేమో, హెల్త్ అండ్ వెల్త్ అనుకుంటున్నావేమో, కానీ దేవుని కోసం జీవించడము, దేవుని కోసం నిలబడటము, దేవుని కోసము సాక్షిగా ఉండటం అనేది ఆకలి కాదు. అక్కడ తనకు ఆకలి అయిపోయింది, అంతే. ఈ లాస్ హిస్ టెంపర్, అంతే. అమ్మేసేసుకున్నాను, నాకు అక్కర్లేదు, నేను చావబోతున్నాను, నా జ్యేష్ఠత్వం నాకేం చేస్తుంది. దేవుడు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కష్టం వచ్చినప్పుడు వదిలేసుకున్నాడు. చాలామంది కష్టం వచ్చినాడు వదిలేసుకుంటారు దేవుని. అయ్యో ఏంటి దేవుని నమ్ముకుంటున్నా, మాకు ఎలా జరిగింది ఏంటి అని అనుకుంటున్నావు. నీవు నిలబడాలి. నువ్వు ఏశావు వలె నీవు ప్రవర్తించకూడదు. ఆయన హక్కును తృణీకరించి భ్రష్టుడైనాడు. అట్లే భక్తిని అమ్మివేటి భ్రష్టత్వం. మారు మనసు పొందాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. స్వంత ఇష్టమును విడిచి తండ్రి చిత్త ప్రకారము జీవించుటకు తీర్మానించుకున్నటే మారు మనసు. స్వంత ఇష్టమును విడిచి తండ్రి చిత్త ప్రకారము జీవించుటకు తీర్మానించుకున్నటే మారు మనసు. దేవుడు ఏం చెబుతున్నాడు, తండ్రి ఏం చెబుతున్నాడు, ఆ చిత్త ప్రకారము మనము జీవించటము, అదే మారు మనసు. తీర్మానించుకొనట, నీకోసం, నీ ఇష్టం, నీ చిత్తం, తండ్రి నీ ఏర్పాటు అని అంటాం. నా చిత్తం, నా ఇష్టం, లేకపోతే నేను అనుకున్నట్టు నేను యోచన చేసినట్లు కాకుండా దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించడం. చివరగా 7వది, మారు మనసు పొందుటకు మనమేమి చేయవలెను. మారు మనసు పొందుటకు మనమేమి చేయాలి అంటే, మారు మనసు అనగా చెడుగును విడిచితే. ప్రకటన 16-11లో మనం చదువుతాం. మారు మనసు అనగా దేవుని మహిమపరచుట, తప్పిపోయిన కుమారుని వలె తండ్రి యొద్దకు వచ్చుట. ఏం చేయాలి అంటే, తప్పిపోయిన కుమారుని వలె తండ్రి యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, పాపాన్ని ప్రేమించాడు, లోకాన్ని స్నేహించాడు, అలాగే స్నేహితులు కూడా వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారంలో మునిగిపోయాడు, విలాసాలకు, లోభాలకు, ఈ లోక సంబంధమైన కోరికల ఆశలకు లోబడిపోయాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మరి పశ్చాత్తాపడి తండ్రి యొద్దకు వచ్చాడు, తండ్రి యొక్క అధికారంలో జీవించుటకు ఇష్టపడ్డాడు. అనగా దేవుని వాక్య ప్రకారము జీవించడం. మారు మనసు అనగా చేసిన తప్పిదము నిమిత్తము దుఃఖపడ్డాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. 2 కొరింథీ 7:10 మనం చదువుతాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము లేక పశ్చాత్తాపము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. యూదా ఇస్కరియోతు దైవ చిత్తానుసారమైన దుఃఖము, పశ్చాత్తాపం పడలేదు, దానికి రక్షణార్థమైన మారు మనసు కలగలేదు. తను ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరిపోసుకున్నాడు. పాతాళములో బాధపడుతున్న ధనికుడు భూమి మీదనున్న తన సహోదరులు పాతాళములో పడకుండునట్లు మారు మనసు పొందవలనని కోరెను. లూకా సువార్త 16వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుతాం. పరదైసులో ఉన్న లాజరును పాతాళములో ఉన్న ధనవంతుడు చూశాడు. ఏం చెబుతున్నాడు? తండ్రివైన అబ్రహామా అని ఆయన పైకి చూస్తూ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. పాతాళములో బాధపడుతున్నాడు, యాతన పడుతున్నాడు ఈ యొక్క ధనవంతుడు.
భూమి మీద ఉన్న తన సహోదరులు పాతాళంలో పడకుండానట్లు నాకు 5 సహోదరులు ఉన్నారు, నేనుండే స్థలంలోనికి వాళ్ళు రాకుండా ఉండు నిమిత్తము, ఈ పాతాళములో పడకుండా ఉండు నిమిత్తము మారు మనసు పొందాలి అని కోరుకుంటున్నాడండి. ఎవరు? ధనవంతుడు. పాతాళంలో ఉన్నవాడు ఏం కోరుతున్నాడు అంటే, భూమి ఉన్న బ్రతికున్న వారి కోసము ఏం కోరుకుంటున్నాడు అంటే, వాడు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే నా స్థలంలోనికి వస్తారు. మారు మనసు పొందితే లాజరు ఉన్న స్థలంలోనికి, అబ్రహాము రొమ్మున అనుకున్న ఆ యొక్క పరదేశంలోనికి వెళతారు. తనేం కోరుకుంటున్నాడు అంటే, నాకున్న సహోదరులందరూ నేనుండే స్థలంలోనికి వారు రాకూడదు, అలా రాకుండా ఉండాలి అంటే వారు భూమి మీద మారు మనసు పొందాలి, వారికి ప్రకటన చేయాలి. వారు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. వాళ్ళు పరదేశంలోనికి వెళ్ళాలి, పరలోకంలోనికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అయితే ఆ కోరిక తీరాలి అంటే మారు మనసు పొందాలి. 16:30 మనం చదువుతామని. భూమి మీద బ్రతుకున్న వారు ఏం చేస్తున్నారంటే, చనిపోయిన అంటే మృతులైన వారికి భూమి మీద అనేకమైన కార్యకలాపాలు అంటే దాన ధర్మాలు, వారి పేరట చనిపోయిన వారి పేరిట మంచి కార్యక్రమాలు, వారి పేరిట భోజనాలు, వారి పేరిట వస్త్ర దానం చేయటం, వారి పేరిట ఇంకెన్నో దానాలు, వాళ్ళ గురించి ఇది చేస్తుంటే పాతాళములో ఉన్న మృతుడై ఉన్న ఆ ధనవంతుడు వారు మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు. చూడండి, ఎవరు కోరుకుంటున్నారు అలాగా? మారు మనసు పొందాలి, పొందితేనే నీవు పరలోకంలోనికి వెళతావు. నువ్వు లేఖనాలు చదువుతూ ఉండవచ్చును, ఇదిగో ఈ మాటలు వింటూ ఉండవచ్చును. నీకేం తెలియాలి అంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు మారు మనసు ఒక్కటే మార్గమని ఎరిగి, నేడే నువ్వు మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది పరలోక రాజ్యమునకు వారసుడు కావాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రభువా దేవా, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, మారు మనసు అనేది ఎంత ప్రాముఖ్యమైనది. పశ్చాత్తాపము, రిపెంటెన్స్, అదే రక్షించబడటము, అదే కొత్తగా జన్మించటం, అదే నూతన స్వభావాన్ని పొందటము, హృదయ మార్పు కలగటము, మనస్సు మార్చబడటము. అప్పుడే మేము పరలోక రాజ్యములో ప్రవేశింపగలము తండ్రి. అనేకమైన సంఘటనలు, ఇన్సిడెంట్స్ని మేము స్టడీ చేసాము నాయన. ప్రభా, మరి అన్నిటిలో కూడా ప్రభా, మరి మారు మనసు పొందితేనే ప్రభా మేము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. మీరు చెప్పారు, శిష్యులు అపోస్తులు చెప్పారు, అలాగే విశ్వాసులు చెప్పారు, సంఘము ప్రకటించింది. ప్రభా, మరి మారు మనసు పొందాలని, పశ్చాత్తపడాలని, దేవురాజ్యములో ప్రవేశించాలి అంటే అది ఒకటే మార్గం అని చెప్పిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ప్రభా, మరి మారు మనసు లేని వారికి ఈ యొక్క వాక్యాల ద్వారా వారితో మీరు మాట్లాడి మారు మనసు అనుభవంలోనికి తీసుకుని వచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండుటకు వారిని సిద్ధపరచవలసిందని యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.